మహానంది యాగంటి క్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. వేలాది భక్తుల మధ్య గురువారం తెల్లవారుజామున నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల ఆలయాల్లో నిర్వహించే శివపార్వతుల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించారు. మహానంది యాగంటి శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తుల మధ్య నిర్వహించారు. మహానంది క్షేత్రంలో బుధవారం రాత్రి జాగరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి మహానందిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చెక్కభసన, శాస్త్రీయ నృత్యాలు, కోలాటం ప్రదర్శించారు. ఆలయంలో జరిగే లింగోద్భవ పూజలు, స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించటానికి డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రదర్శించారు. స్వామివారి నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. గుండుపాపుల, గుండంపాడు గ్రామస్తులు స్వామివారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. లింగోద్భవ పూజ అనంతరం స్వామివారి కళ్యాణం 2 గంటల నుంచి నిర్వహించారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి, శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. హరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లింగోద్భవ పూజల అనంతరం స్వామివారి కళ్యాణం గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి నిర్వహించారు. బుధవారం రాత్రి జాగరణ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. పలువురు శివభక్తులు మాలదీక్షను విరమించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడే పతి
తీయని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆది దేవుని పతిగా పొందిన హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.